హాయ్ అండి, ఈరోజు మైసూర్ బోండా బజ్జీ వేసుకుంటున్నాము. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్: అరకేజీ మైదా పిండి, దాంట్లో కొంచెం సాల్ట్, కొంచెం వంట సోడా, కొద్దిగా ఆయిల్, ఒక కప్పు పెరుగు వేసుకుని కలుపుకోవాలి. దాంట్లో కొంచెం తగినంత వాటర్ వేసుకుని కలుపుకోవాలి. మొత్తం పిండి అంతా మిక్స్ చేసుకోవాలి. అంత జోరు కాకుండా అంతగట్టిగా సమానం మిక్స్ చేసుకుని కలుపుకోవాలి. కలిపిన తర్వాత ఒక గంట సేపు మనం పక్కన పెట్టుకోవాలి. ప్లేటు పెట్టుకుని మళ్ళీ మనం పిండి కలిపేటప్పుడు కొంచెం జీలకర్ర వేసుకుని కలుపుకోవాలి. గ్యాస్ మీద బాండీ పెట్టుకుని దాంట్లో తగినంత ఆయిల్ పోసుకొని మైసూర్ బజ్జీ వేసుకోవాలి. బజ్జీ బాగా బ్రౌన్ కలర్ వచ్చేదాకా మంట లో ఫ్లేమ్లో పెట్టుకుని వేపుకోవాలి. అవి బాగా ఫ్రై అయిన తర్వాత ఒక ప్లేట్లో తీసుకోవాలి. తర్వాత మనం చట్నీ చేసుకుందాం. చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్: వేరుశనగ గుళ్ళు, వేపుడు శనగపప్పు, పచ్చిమిరపకాయలు, కొంచెం చింతపండు, తాలింపులకి పచ్చెనపప్పు, మినపప్పు, కరివేపాకు, ఎండుమిరపకాయలు, జీలకర్ర వేసుకోవాలి. తాలింపులకి అవి బజ్జీలు బ్రౌన్ కలర్ వచ్చిన తర్వాత తీసుకోవాలని ప్లేట్లోకి అండి. కొంచెం ఆయిల్ వేసుకుని ఆయిల్లో మనం చట్నీ కావాల్సిన ఇంగ్రీడియంట్స్ పచ్చిమిరపకాయలు, వేరుశనగ గుళ్ళు, వేపుడు వేసుకుని అవి బాగా ఫ్రై చేసుకోవాలి. తర్వాత కొంచెం ఆయిల్ పోసుకుని మనం తాలింపు సరుకులు వేపుకోవాలి. మిక్సీలో కొంచెం చింతపండు, కొంచెం ఉప్పు, వేపు పెట్టుకున్న వేపుశనగపప్పు, వేరుశనగ గుళ్ళు కూడా వేసుకుని చట్నీ మిక్సీ పట్టుకోవాలండి. పట్టిన తర్వాత మనం వేపుకున్న తాలింపులు మనం చట్నీ గిన్నె తీసుకుని చట్నీలు వేసుకుని కలుపుకోవాలి. మైసూర్ బజ్జీలో చట్నీ వేసుకుని తింటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఈ రెసిపీ మీరు కూడా ట్రై చేయండి. అలాగే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్.